శ్రీమాత్రి నమః. శ్రీ మేధా దక్షిణామూర్తి నమః. రామచంద్రమూర్తి భద్రమహర్షికి ఇట్లా చెప్తున్నాడు. ఓయే భద్ర, ఇంకా చెప్తున్నాను విను. ఇక్కడ నేను కళ్యాణ రాముడిగా ఉంటాను. ఎవరైతే నా ఈ క్షేత్రంలో నా రథాన్ని లాగుతారో వారందరూ కూడా పునర్జన్మ లేకుండా కూడా ఉంటారు అని చెప్పి రామచంద్ర ప్రభువు భద్రుడితో చెప్తున్నారు. ఎవరైతే నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీరామనవమి పుణ్యదినమనాడు నన్ను అంటే రామచంద్రుడిని తులసి దళాలతో అర్చించి ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేసి ఎవరైతే ఆ రామచంద్ర ప్రభువుని అలాగే సీతా మహాలక్ష్మీదేవిని ఇద్దరిని కూడా పూజిస్తారో వారందరికీ అంత్యాన్ని తప్పక విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని చెప్పి రామచంద్రమూర్తి చెబుతున్నారు. అలాగే ఏ పుణ్యాత్మలైతే ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా ఈ శ్రీరామనవమి పర్వదినాన నా క్షేత్రానికి వచ్చి నన్ను దర్శిస్తారు వారందరూ కూడా అక్షయమైన అశ్వమేధ యాగాలను చేసిన పుణ్యాన్ని పొందగలరు. అలాగే బ్రహ్మత్య, గురుపత్ని మోహం అలాంటి మొదలగు పాతకాలన్నీ కూడా ఎవరైతే భద్రాచల రాముణ్ణి దర్శిస్తారో వారందరికీ అట్టి మహాపాతకాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఎవరైనా కూడా ఈ భద్రాచల క్షేత్రమున మృత్యువాత పడితే వారిని ఆ రామచంద్రమూర్తి సాక్షాత్కరించి వారికి వైకుంఠ పార్షదుల దివ్య స్వరూపములను ప్రసాదించడం. అయితే కాశీ మహాక్షేత్రంలో ఎవరైతే మృతులవుతున్నారో వారికి ఆ సాక్షాత్ ఆ విశ్వనాథుడే కర్ణమూలమున తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అలాంటిది ఈ భద్రాచల పుణ్యక్షేత్రంలో ఆ తారక మంత్ర స్వరూపమైన సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తియే మృతులకు సాక్షాత్కరించి తన దివ్య స్వరూపం నొసంగి మోక్షమును అనుగ్రహిస్తారు. అలాగే ఎవరైతే పౌర్ణమి పర్వదినం నాడు ఈ భద్రాచల క్షేత్రంలో ఉన్న గౌతమి నదిన స్నానం చేసి రామచంద్రునికి పూజలు చేస్తారో వారందరూ కూడా సర్వసౌఖ్యాలని కూడా అనుభవించి అంతిమన వైకుంఠ ప్రాప్తిని పొందుతారని చెప్పి రామచంద్రమూర్తి భద్రమహర్షికి చెబుతున్నారు. ఎవరైతే గోదానాది దశదానాలను ఈ భద్రాచల పుణ్యక్షేత్రంలో చేసేదరో వారందరికీ కూడా అఖండ ఐశ్వర్యము అలాగే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి రామచంద్రమూర్తి ఆ భద్రమహర్షితో తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే ఈ భద్రాచల క్షేత్రంలో పుణ్య శాలిగ్రామ దానాన్ని చేస్తారో వారందరికీ పితృదేవత అందరూ కూడా తక్షణమే విముక్తి కలిగి దేవలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ భద్రాచల క్షేత్ర మాహాత్యాన్ని ఆ బ్రహ్మదేవుడి కుమారుడైన నారద మహర్షికి ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా తెలియజేశాడు. అంటే రామచంద్రుడు భద్రునికి ఏ విధంగా అయితే చెప్పాడో ఈ విషయాన్నంతటినీ కూడా ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ భద్రాచల క్షేత్ర వైభవాన్నంతా కూడా తెలియజేశాడు. ఈ వైభవాన్ని తెలుసుకున్న ఆ నారద మహర్షి చాలా సంతోషించిన వాడై ఈ క్షేత్ర విశిష్టతను తెలుసుకుని ఈ క్షేత్రానికి తరచుగా ఈ రాఘవ క్షేత్రాన్ని దర్శిస్తూ పరవశుడై నివసించేవాడు. కావున ఓ సౌనక, ఎవరైతే ఈ గౌతమి తీరాన ఉన్న ఈ భద్రాచల దివ్యక్షేత్రాన్ని దర్శిస్తారో వారందరికీ కూడా చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయని చెప్పి సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే కళ్యాణ గుణగణ పరిపూర్ణుడైన ఆ సీతాలక్ష్మణ సమేతుడైన భద్రాచల శ్రీ రామచంద్ర ప్రభువుని దర్శిస్తారో వారందరికీ కూడా వారి సమస్త దోషాలు కూడా తొలగిపోయి వారి ఇంట సుఖశాంతులు నెలకొని వారి ఇంట ఎప్పుడూ కూడా అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే ఎవరైతే ఆదివారం నాడున ఈ భద్రాచల క్షేత్రాన్ని దర్శించి భద్రాచల క్షేత్రంలో ఈ భద్రగిరి ప్రదక్షిణ గావిస్తారో వారందరికీ కూడా ఆ పుణ్యాత్ములకి భూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఆదివారం నాటి ఉదయం ఎవరైతే ప్రాతకాలాన సూర్యోదయ సమయానికి ఆ పుణ్య గౌతమి నదిలో స్నానం గావించి ఈ భద్రాచల రాముని దివ్య విగ్రహాన్ని ఎవరైతే తమ కరుణాల దర్శించి స్వామివారి భద్రగిరికి ఎవరైతే ప్రదక్షిణ గావిస్తారో వారందరికీ కూడా సర్వసౌఖ్యాలు కలుగుతాయి. ఎవరైతే ఈ భద్రాచల క్షేత్ర వైభవాన్ని వింటారో అలాగే చదువుతారో వారందరికీ కూడా ఇహంలోని సౌఖ్యం అలాగే అంత్యాన శ్రీ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్పి బ్రహ్మాండ పురాణంలోని గౌతమి మహాత్యంలో ఈ భద్రాచల క్షేత్ర మహత్యాన్ని వర్ణించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా ఈ భద్రాచల క్షేత్రాన్ని దర్శించండి. అందరికీ కూడా
ఆ భద్రాచల సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్ర ప్రభు యొక్క దివ్య కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ రామభద్రాయ నమః.